మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం తినే ఆహారం మీదే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చాలా మంది అధిక బరువు ఉన్నామనే భయంతో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు. వెంటనే అన్నం తినడం మానేస్తారు, తిండి తగ్గించేస్తారు. కానీ 3 పూటలు అన్నం తిని కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటున్నారు న్యాచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ కృష్ణవేణి గుంటుపల్లి గారు. కాకపోతే ఆ ఆహారం లేదు అంటే ఆ పంట అనేది ఎక్కడ పండించారు, ఎలా పండించారు అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆవిడ చెప్తున్నారు. ఒకసారి కృష్ణవేణి గుంటుపల్లి గారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే స్వరూప గారు. అసలు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? చాలా మంది ఫుడ్ తగ్గించేస్తూ ఉంటారు, కానీ మంచి ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం ఎలా? యాక్చువల్లీ వెయిట్ లాస్ కావడం కాదు, హెల్దీ వెయిట్ ఎలా లాస్ అవ్వాలి ఒకటి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళందరూ అన్హెల్దీగా ఉన్నారు, సన్నగా ఉన్న వాళ్ళందరూ హెల్దీగా ఉన్నారు అనేది ఏం లేదు. మన అంటే ఇండియన్ మన కల్చర్ ప్రకారం మనది యాక్చువల్లీ ఏంటంటే సూర్యోదయంతో మొదలవుతుంది. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే సన్నపడడం కోసం జిమ్కి వెళ్ళామా, కంప్లీట్ రైస్ మానేసామా, లేకపోతే అది తినడం అది మానేసాము ఇది మానేసాము, దాంతో తర్వాత జరిగే లాసెస్ ఏంటి, హెయిర్ ఫాల్ అవ్వడం, స్కిన్ డల్ అయిపోవడము, హార్మోనల్ చేంజెస్ కావడం, ఇట్లా ఈ మధ్య యూత్ పిల్లల్లో చాలా ఎక్కువ చూస్తున్నాం. బట్ వెయిట్ లాస్ అవ్వడం కంటే కూడా లైఫ్ స్టైల్ని మార్చుకుంటే, ఎవ్రీడే జీవన విధానాన్ని మార్చుకుంటే అది కరెక్ట్గా వెయిట్ అనేది అసలు వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం, దానంతా అది ఆటోమేటిక్గా మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. దానికోసం మనము హెల్త్ కూడా బాగుంటుంది, హెల్త్ని కూడా డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది చూస్తుంటాం పిల్లల్ని వెయిట్ లాస్ అయిపోయి మొహం అంతా పీకిపోయి జుట్టంతా రాలిపోయి అసలు ఒక ఎట్లా అంటే హాస్పిటల్లో కానీ ఒక 10-15 రోజులు ఉండి వచ్చినట్టుగా ఉంటారు. అలా కాకుండా మన జీవన విధానం ఏంటంటే సన్తో మొదలవుతుంది మన డే అనేది. సో సన్ రైజ్, డి విటమిన్ బాగుంటే ఆటోమేటిక్గా మనం తిన్న ఆహారము, ఎముకకు బలము అంత. సో మనిషి లేవడం అనేది మొదలు పెట్టుకోవాలి. ఫస్ట్ మార్నింగ్ 5:30-6కి లేచి కాసేపు సూర్యుడితో టైం గడిపి ఇంత చేశాక మళ్ళీ నైట్లో వచ్చేసి సన్ సెట్ ఎప్పుడు అయిపోతుందో తినడం కొంచెం ఆఫ్ చేయాలి. అంటే మరి 6-6:30కి ఆఫ్ చేయలేము కదా తినడము. 7:30-8కి డిన్నర్ ముగించేసి కాస్త ఒక 10 నిమిషాలలో వాక్ చేసి చంద్రుడు వచ్చేలోపు తినేసేయాలి, సూర్యుడు వచ్చేలోపు లేవాలి. లేచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏం తినొచ్చు లేదంటే ఏం తినకూడదు అనేది కొంత అవగాహన మనకు ఉండాలి. అంటే మనం తింటున్నది రైట్ ఫుడ్డా కాదా, మనం అంటే ఎక్కడి నుంచి పండుతుంది, అసలు ఎలా పండిస్తున్నారు అనే ఒక చిన్న అవగాహన. ఎలా అంటే ఇప్పుడు మనం తింటున్నాము అన్నం, సోనా మసూరి, డిపిటి, తినే కారాలు. ఇప్పుడు మిర్చి ఉందండి, మిర్చి పండించేటప్పుడు రైతు ఏం చేస్తాడు, రోజుచ్చి రోజు దానికి కంపల్సరీ మందు కొడతాడు, పెస్టిసైడ్ మందు, అంటే పురుగులు అవి రాకుండా కొడతాడు. అండ్ ప్రతి ఒక్క ఆహారానికి రైస్, ఇప్పుడు సోనా మసూరి పండించిన, డిపిటి పండించిన మందు కొడతాడు. అయితే చిన్న విషయం, ఎవరైనా సరే మన కళ్ళతో చూసి బ్రెయిన్తో ఆలోచించాల్సిన చిన్న విషయం ఏంటంటే, రైతు మందు కొట్టేటప్పుడు భయపడకుండా బిందాస్గా కొడుతున్నాడా, ముక్కుకి గుడ్డ కట్టుకొని కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని ఎందుకు కొడుతున్నాడు? ప్లస్ సాయంత్రం వేసరికి వాడు మంచానికి ఎల్లికలా పడుకుంటాడు, మజ్జిగ తాగుతాడు, కళ్ళు తిరుగుతున్నాయి, ప్రాణం పోతున్నట్టుగా అవుతుంటారు చాలామంది. అలా ఎందుకు అవుతున్నారు? పురుగు మందుల వల్ల. అదే ఆ మందు దేనికి కొడుతున్నాడు? మనం తినే ఆహారానికి కొడుతున్నాడు. సో ఇప్పుడు ఒకవేళ అది తినడానికి అనుకూలమైందైతే అతను ముక్కు గుడ్డ కట్టుకొని కళ్ళకు కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? చిన్న విషయం. ఇప్పుడు ఇంత ఎడ్యుకేషన్ పెరుగుతుంది, ఎంబీఏలు చదువుతున్నా, బోల్డని చదువుతున్నాము. చదివే చదువు దేనికి పనికి వస్తుంది? మనిషి మనుగడకి ఫస్ట్ కావాల్సింది ఆహారం. ఎవరైనా సరే ముందు ఆహారం తీసుకున్న తర్వాతనే కదా ఏ పనైనా చేయగలుగుతాం. సో ఫోకస్ వచ్చేసి ప్రతి దాని మీద పెడుతున్నాం. అంటే లగ్జరీ కార్లు ఏంటి, ఇళ్ళు ఏంటి, రకరకాల మీద పెడుతున్నాం. కానీ కడుపులోకి తినే ఒక ముద్ద ఆహారం ఎలా తింటున్నామనే విచక్షణ మనకి లేదంటే మనం చదివిన చదువులు కానీ మనం చెప్తున్న మాటలు కానీ దేనికి ఉపయోగం అంటారు? అంటే మనం ఎలాంటి ఆహారం తింటున్నాము అనేదే కాదు, ఎలా పండించిన ఆహారం తింటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఇప్పుడు పురుగుని చంపడానికి నువ్వు మందు కొడుతున్నప్పుడు ముక్కుకి గుడ్డ కట్టుకొని కొడుతున్నావంటే ఆ గాలిని ముక్కులోకి పోతేనే నీ కళ్ళు తిరిగి పడిపోతావు. సో ఆ ఫుడ్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది కదా, దాన్ని మనం మళ్ళీ వండుకొని తింటున్నాం కదా. సో మన పిల్లలకి ఏం పెడుతున్నాం? ఆహారం పెడుతున్నామా, విషం పెడుతున్నామా? అవును, ఒక చిన్న సెన్స్. ఇప్పుడు 70 సంవత్సరాల క్రితం ఈ రోగాలు, ఈ క్యాన్సర్లు, ఈ హాస్పిటల్ లేవు కదా, ఈ మందులు కూడా లేవు. అండ్ ఇప్పుడు ఆ మందులు కొట్టిన ఆహారం మనం తిని, మళ్ళీ డాక్టర్లు ఇచ్చే మందులు మనం తిని
ఎటుపోతుందండి నెక్స్ట్ జనరేషన్ పిల్లల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు, అంటే మన పూర్వీకులు చేసిన వ్యవసాయ విధానం ఇది. కానీ చాలా మందికి తెలియదు, దీనివల్లే ఒకప్పుడు మన వాళ్ళందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అని. న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి? అసలు సిగ్గుసైట్ ఏంటంటే స్వరూప గారు, నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారని ఈ రోజున చెప్పుకోవడమే ఒక రకమైన సిగ్గుచేటు. ఎందుకంటే అసలు మన వ్యవసాయమే సహసిద్ధమైన వ్యవసాయం, భారతీయ వ్యవసాయమే సహజ సిద్ధమైన వ్యవసాయం. దాన్ని ఒక 60-70 ఏళ్ల నుంచి రకరకాల సైంటిస్టులు తయారు చేసిన రైస్ ఏంటి, గోధుమలు ఏంటి, అవేంటి ఇవేంటి వచ్చేసి ఈ రోజున ఏంటంటే వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చేశారు. వ్యవసాయం అనేది వ్యాపారం కాదండి. ఎవరింట్లో వాళ్ళు పద్ధతిగా పండించుకొని సంతోషంగా ఆడతా పాడతా తిని పిల్లల్ని పెంచి, పిల్లల్ని చూడండి 16 ఏళ్ల పిల్లంటే ఇంత పెద్ద జుట్టు, కళ్ళు, అందం. ఈ రోజున 16 ఏళ్ల పిల్లని చూడండి, అసలు అది ఇటు పడుద్దో అటు పడుద్దో తెలియదు, దానికి జీవకళ లేదు మనిషిలో. అలా మనం భూమినాగం, సేమ్ థింగ్ భూమినాగం చేస్తున్నాం. ఎర్త్ మొత్తం పాడైపోతుంది, ఓజోన్ ఆగమైపోతుంది, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు, సైంటిస్టులు తెలిసిన విషయం అదంతా. సో మన చిన్నది ఏంటంటే, నా వరకు నేను చెప్పేది ఒక్కటే స్వరూప గారు, పళ్ళెంలో పెట్టుకున్న అన్నం, కూరలు, ఆకుకూరలు రెండే తినండి. ఒక ఆకుకూర తినండి, ఒక కూరగాయ తినండి, ఇంత అన్నము ఇంత పెరుగు తినండి. ఆ బియ్యం ఎక్కడి నుంచి పండాయి, ఆ తినే పెరుగు ఏ పాల నుంచి వచ్చింది, ఆ ఆకుకూరని ఎలా పండించాడు, ఈ కూరగాయని పెద్దగా తిని, పెద్దగా రకరకాల వెరైటీస్ తిని, బోళ్ళని డబ్బులు ఖర్చు పెట్టేసి ఎక్కడెక్కడ జిమ్లకు వెళ్ళి ఆగమాగం చేసుకుని అక్కర్లేదు మన ఆరోగ్యాన్ని. జస్ట్ ప్లేట్లో పెట్టిన కొంచెం అన్నము, ఆ కూర, ఆ పెరుగు, ఆ కూరగాయ ఎక్కడి నుంచి పండింది, ఈ చిన్న అవగాహన అంతవరకు మనం పండించుకొని తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. హెల్త్ ఆటోమేటిక్గా దాని అంతట అదే బాగుంటుంది. అసలు ఇది ఒక చర్చనీయాంశం కానే కాదు. మనం తినే ఆహారం ఏంటి అనేది మనం ఆలోచిస్తున్నామంటే ఎంత వెనకబడి ఉన్నామో ఆలోచించండి. ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్. కూడు, గుడ్డ, నీడ అనేది మనిషికి అవసరం. గుడ్డ బాగా కడుతున్నాము, రకరకాల వెరైటీస్ బాగానే కడుతున్నాము, నీడ కూడా మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నాం. కానీ కూడు అనే కాడ, తిండి అనే విషయం దగ్గరికి వచ్చేసి మనం చాలా బ్యాక్లో ఉన్నాము. లగ్జరీ అనేది మంచి ఫుడ్ తినడం. మంచి ఫుడ్ అంటే ఏదో కాస్ట్లీ ఫుడ్ కాదు. మంచి ఫుడ్ మీన్స్ మందులు కొట్టంది, మనకి మనంగా పండించుకున్న ఆహారం తింటే ఆ ఎనర్జీ వేరు, ఆ కళ వేరు, ఆ ఆలోచన కూడా వేరుంటుంది. లగ్జరీ అనేది అది. కృష్ణవేణి గారు, వెయిట్ లాస్ అవ్వాలి అనగానే చాలా మంది నెయ్యి మానేస్తూ ఉంటారు. కానీ నెయ్యి తింటూ కూడా ఆరోగ్యంగా ఉంటూ మన బరువుని మెయింటైన్ చేయొచ్చు. కానీ ఎలాంటి నెయ్యి తీసుకోవాలి? నెయ్యి అంటే ఇప్పుడు స్వరూప గారు, ఆవు నెయ్యి బేసిక్గా మన కల్చర్లో ఆవు నెయ్యి, గేదె నెయ్యి 2 రకాల నెయ్యిలు ఉంటాయి బేసిక్గా. 2 మంచివే. ఎప్పుడు ఎటువంటి హార్మోనల్ ఇంజెక్షన్స్ చేయనప్పుడు ఆవులకి, ప్లస్ అది కూడా దేశవాళీ ఆవులు, హెచ్ఎఫ్, జెర్సీ ఈ ఆవులు ఉన్నాయి కదా, ఈ ఆవులు నెయ్యి కాదు. అండ్ నెయ్యి చేసే విధానం కూడా ఒకటి ఉంది. 2 రకాల నెయ్యి చేస్తారు. ఒకటి క్రీమ్ బేస్డ్ నెయ్యి, అది మంచిది కాదు. గట్ హెల్త్, గట్ బ్యాక్టీరియా మంచిది కాదు, దాంతో ఇన్ఫ్లమేషన్ రావడము. ఆ నెయ్యి తినొద్దు, దాన్ని తింటే లావుతారు, ఇంకా రకరకాల రోగాలు కూడా వస్తాయి. నెయ్యి తయారు చేస్తే బిలోనా మెథడ్. బిలోనా మెథడ్ అంటే వెన్న పూసని మనం ఏదైతే పాలు కాచి తోడు పెట్టి వెన్న తీసి చిలికిన తర్వాత, చెక్క కవ్వంతో వెన్న చిలికి వెన్న తీసిన తర్వాత కాచిన నెయ్యి, మంచి నెయ్యి. అది గేదెదైనా పర్లేదు, ఆవుదైనా పర్లేదు. ఆవు నెయ్యి తినాలని ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే అంత ఎండలో మనం కష్టపడట్లేదు. గేదె నెయ్యి చాలా బలమైన ఆహారం, కానీ ఆవు నెయ్యి తింటే మంచిది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అంటే మనం పడుతున్న శారీరక శ్రమ చాలా తక్కువ. సో అంత హెవీ డైజెస్ట్ చేసుకోలేము మనం. అందువల్ల ఆవు నెయ్యి అనేది రోజు 2-3 స్పూన్లు కానీ అన్నంలో తిన్నామంటే, సింపుల్ ఫండా స్వరూప గారు, కొంచెం అన్నంలో ఇంత కారం పొడి, కరివేపాకు కారం పొడి కానీ, మునగాకు కారం పొడి కానీ, ఏదైనా సరే, అవిసె గింజల కారం పొడి, నువ్వుల కారం పొడి, ఇవన్నీ మన పురాతన కాలం నుంచి ఉన్నవే. కాస్త అది వేసుకొని 2 చెంచాలు నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని 2 ముద్దలు తింటే, ఫ్యాట్ అంటే ఇప్పుడు మనమైతే హోమంలో కానీ అగ్ని ప్రజ్వలం అవ్వడానికి ఎలా నెయ్యి వేస్తాము, మన పొట్టలో కూడా జఠరాగ్ని ఉంది కదా. సో దానిలో ఫస్ట్ ఈ కారము, ఈ నెయ్యి పడినప్పుడు దానికి సంబంధించిన కెమికల్ రియాక్షన్ అంతా జరిగి తిన్న ఆహారం మంచిగా అరిగి ఏ భాగాలకు పోవాలో ఆయా భాగాలకు పోయి మనం ఆరోగ్యంగా ఉంటాము. సో ఫ్యాట్ అనేది నిలవ ఉండే ఆప్షన్ లేదు కదా, ఆటోమేటిక్గా సన్నబడతాం కదా. దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు తెలిసినంత వరకు మటుకు.
వెయిట్ లాస్ అనగానే చాలా మంది వేపుళ్ళు తగ్గించేస్తారు, నూనెలు తగ్గించేస్తారు, కానీ ఎలాంటి నూనె తినాలి అనేది కూడా ఐడియా ఉండదు. నేను మీ బ్యాక్ టు రూట్స్ స్టోర్ లో గానుగ నూనెలు చూశాను. గానుగ నూనెలు ఎలా ఉంటాయి, ఎలా వాడాలంటారు వాటిని? అన్ని తినొచ్చు. అదే నేను చెప్పాను కదా, వాటర్ రైట్ వాటర్ రాంగ్ అనే ఒక చిన్న సెన్స్. నూనె అనేది ఏంటంటే మన పురాతన కాలం నుంచి కూడా ప్యూర్గా పల్లీల్ని తిప్పేసి గానుగులో తిప్పేస్తే ఏదైతే నూనె వస్తుందో అది నూనె. కుసుమలు తిప్పితే కుసుమ నూనె, నువ్వులు తిప్పితే నువ్వుల నూనె. కానీ మధ్యలో ఏం జరిగింది, అదే వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చిన క్రమంలో జరిగింది ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చేసాయి. రిఫైన్డ్ ఆయిల్స్ అనేది అంటే ఇప్పుడు మనము ఒకసారి కూర చేస్తే ఇంత నూనె ఒకసారి వేడి చేయొచ్చు, దానిలో ఉన్న ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అది ఉండవు. బట్ ఇదేంటి, రిఫైన్డ్ ఆయిల్ ఆల్రెడీ వీళ్ళు వేడి చేసి ప్రాసెసింగ్ చేసి వడపోసి ఇస్తారు ఒకటి. ఇంకోటి కొంత కల్తీ అనేది జరుగుతుంది అందులో. సో డీప్ ఫ్రైస్ అనేది ఎప్పుడు మంచిది కాదు. గానుగ నూనెతో మితంగా వండుకొని తింటే మంచిది. రిఫైన్డ్ ఆయిల్స్ ఒకటి అంటే ఏది తినకూడదు అనే క్రమంలో రిఫైన్డ్ ఆయిల్స్ అనేది కంప్లీట్ ఆఫ్ చేస్తే హార్ట్ హెల్త్కి మంచిది అనమాట. బరువు తగ్గాలి, బాడీ ఫిట్ గా ఉండాలి అనుకోగానే చాలా మంది అన్నం తినడం తగ్గించేస్తూ ఉంటారు. ఎలాంటి బియ్యం, ఎలాంటి అన్నం తింటే మంచిదంట? ఇప్పుడున్న రోజుల్లో అన్నం తినకపోవడం మంచిదంటే మంచిదే. ఎందుకంటే తినే బియ్యం కరెక్ట్ అయినవి కాదు కాబట్టి. కరెక్ట్ అయిన బియ్యం తిన్నప్పుడు అన్నం తిన్నా మంచిదే. బియ్యం ఇప్పుడు మనం తింటున్న బియ్యం ఏంటంటే సైంటిఫికల్లీ తయారు చేసి కెమికల్ పెస్టిసైడ్ కొట్టి పండించిన బియ్యం, సోనా మసూరి కానీ డిపిటి కానీ వేరే ఏదైనా. కానీ అది కాకుండా దేశవాళీ బియ్యం ఏదైతే అమృత తుల్యమైన ఆహారం అంటే మన ఒరిజినల్ అది ఏదైతే ఇండియన్ మన రైస్ ఏదైతే ఉందో అవి వచ్చేసి ఇప్పుడు రకరకాలు కుళాకర్ అని, రత్నచోడి అని, బహ్రూపి అని, కుజ్పటాలియా, మైసూర్ మల్లిక, ఇలా చాలా రకాల దగ్గర 250-300 రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వీటి వెనక మన సుభాష్ పాలేకర్ గారు చాలా కృషి చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి విజయరామ్ గారు వీటిని జనాల్లోకి తీసుకెళ్లాలని, తిరుపతిలో కూడా నైవేద్యం పెట్టండి బహ్రూపి బియ్యం, ఇదంతా రోజువారీ ఆహారం తింటే మంచిదని చెప్పి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో నాటు బియ్యం, మంచి బియ్యం తింటే 3 పూట్ల అన్నం తిన్నా ఏం కాదు. అదే ఇప్పుడు సరైన ఆహారం తినకపోతే అది తినొద్దు. సైంటిఫికల్లీ ఏదైతే హైబ్రిడ్ బియ్యాలు, మందులు కొట్టే బియ్యాలు ఉన్నాయో, సింపుల్ థింగ్ ఏంటంటే ఏదైతే సహజ సిద్ధంగా పండిందో అది బియ్యమైనా, పప్పులైనా, నూనెలైనా ఏదైనా అది ఆరోగ్యానికి మంచిదే. మీరు చాలా మంచి పాయింట్ చెప్తున్నారు, ఏదైనా సరే సహజ సిద్ధంగా పండింది తినండి అని. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ, కానీ ఆ కల్తీ ప్రోడక్ట్సే మన తక్కువ రేట్స్ కి దొరుకుతూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనం సహజ సిద్ధమైన వాటిని, న్యాచురల్ గా పండిన వాటిని సెలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరిగింది. ఇప్పుడు 5th క్లాస్ చదివే పిల్లాడైనా ఒక ఫోన్ కొనాలంటే దాని గురించి చేసే సెర్చ్ ఉంది చూడండి. ఫోన్ కొనాలన్నా, ల్యాప్టాప్ కొనాలన్నా ఎంత సెర్చ్ చేస్తున్నాము. ఒక ఇల్లు తీసుకోవాలంటే 10 బిల్డర్ల దగ్గర తిరుగుతాము, కన్స్ట్రక్షన్ చూస్తాము, ఏం సిమెంట్ వాడిండో, ఒక టైల్స్ తీసుకుంటే ఇంత బ్రెయిన్ అన్ని చోట్ల పెడుతున్నప్పుడు తినే ఆహారం దగ్గర కొంత టైం ఇస్తే తప్పేంటి? అసలు ఇంపార్టెంట్ అది కదా. ఇప్పుడు నువ్వు 10 అంతస్తులు ఇల్లు కట్టుకుంటావు, టైల్స్ గురించి చూస్తావు, తిరుగుతావు, ట్రాఫిక్లో పడి ఇంత చేస్తున్నావు. ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళిన తర్వాత సరైన ఆహారం తినక రోగం వచ్చి అలా పడుకొని ఫ్యాన్ చూస్తూ ఏది చేయలేక ఆ లగ్జరీని నువ్వు ఎంజాయ్ చేయనప్పుడు అది లగ్జరీ ఎలా అవుతుంది? అదే నువ్వు మంచి ఆహారం తిని హెల్తీగా ఉంటే ప్రతి చోట తిరుగుతూ హాయిగా మనం ఏర్పరచుకున్న చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా ఎంత హ్యాపీగా ఎంజాయ్గా ఉండొచ్చు, అది చెప్తాను నేను. సో సెర్చ్ చేయొచ్చు కదా, దానికి ఎందుకు టైం కేటాయించట్లేదు మనిషి? ప్రతి ఒక్క దానిలో ఇప్పుడు కార్స్ కొంటాం, కార్లలో అసలు ఎంత జాగ్రత్తగా ఏది అప్డేటెడ్ వర్షన్, ఏది పిల్లలు చెప్తుంటే వింటుంటాను కదా, నవ్వు వస్తుంటుంది అనమాట. సేమ్ థింగ్ తినే ఫుడ్లో ఎక్కడ పండిస్తున్నారు ఏంటి, ఆ పొలం వెళ్ళి ఒకరోజు చూసి అసలు ఏం మందులు వాడుతున్నారు, నిజంగానే వీళ్ళు చెప్పేది నిజం. ఇప్పుడు నేనేం చెప్పింది, ఇప్పుడు నేను వ్యవసాయమే చేస్తున్నాను, కానీ వ్యాపార రీతిలో ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ వెళ్ళి కాస్త చూస్తే తప్పేంటి? ఇది జీవితానికి మనకు అవసరం కదా మనం బ్రతకడానికి. సో దాన్ని ఒక్కదాన్ని ఎందుకు వెనక పెడుతున్నారు అనేది బాధాకరమైన విషయం స్వరూప గారు. వెయిట్ లాస్ అనే కాదు, ఆరోగ్యానికి సంబంధించి మనం ఏం తింటున్నాం, ఎక్కడ పండించిన పంటతో తయారైన ఆహారం తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.